ఓజీ ప్రీ బుకింగ్స్ కి క్రాష్ అవుతున్న సైట్స్. అఖండ 2 హిందీ వర్షన్ కి బాలయ్య డబ్బింగ్, ఆల్కహాల్ టీజర్ తో సర్ప్రైజ్ చేసిన అల్లరి నరేష్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ కి క్యూ కట్టిన సినిమాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీ బుకింగ్స్ యూకేలో మొదలైన కొన్ని నిమిషాల్లోనే వెబ్సైట్స్ క్రాష్ అయ్యాయి. ఓజీపై ఏ రేంజ్ లో హైప్ ఉందో చెప్పడానికి ఇంతకంటే రీజన్ కావాలా అని ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అఖండ 2 సినిమా హిందీ వెర్షన్ కి డబ్బింగ్ కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి సీను. అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ ఆల్కహాల్ నుంచి టీజర్ రిలీజ్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 1 ఆడియన్స్ ముందుకు రానుంది. ముంబైలో మిరాయ్ ప్రమోషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కిన మిరాయ్ ఈ నెల 12న విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్ లోకి వస్తుంది. శివకార్తికేయన్ మద్రాసి సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేసిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. తన బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ బన్నీవాసు. ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఇడ్లీ కొట్టు సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎస్వీఎం ప్రొడక్షన్స్ దక్కించుకుంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న జాతస్య మరణం ధ్రువం మూవీ టీజర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. జేడీ చక్రవర్తి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.